హలో గాయ్స్, ఈరోజు సండే అంటే మనకు గుర్తు వచ్చేది చికెన్, మటన్. అందుకే పొద్దున లేచి మేమైతే అనక మా ఊరు దగ్గరలో ఉండే లక్కిరెడ్డిపల్లికి అయితే బయలుదేరినాం. నేను, పండు, చెర్రీ, నా బామార్ది వెంకి అందరం అయితే బయలుదేరినాం. మా వాళ్ళు వీళ్ళు పిల్లలు వద్దురా అంటే లేలా మేము వస్తాము అని చెప్పేసి ఎంటబడినారు. ఇంకా సరే అని చెప్పి తొడుకొని బయలుదేరిపోయినాం. ఇదైతే నిమ్మతోట అండి, లక్కిరెడ్డిపల్లి పోయే రూట్లో నిమ్మతోట బాగా దున్నిచ్చారని చెప్పేసి వీడియో తీయాలనిపించింది, అందుకని తీసేసా. సరే, మనమైతే కనుక ప్రజెంట్ లక్కిరెడ్డిపల్లికి అయితే ఎంటర్ అయిపోయినాము. మనం ఎక్కువ సార్లు వెళ్ళకూడదు అనుకునే ప్లేస్ లెఫ్ట్ సైడ్ ఉండేది పోలీస్ స్టేషన్. ఎక్కువ సార్లు మనం వెళ్ళాలనుకునే ప్లేస్ రైట్ సైడ్ ఉండేది బ్యాంక్. ఆ రెండు పక్కన ఉన్నాయి. బ్యాంక్ ఎక్కువ సార్లు వెళ్ళాలని చెప్పేసి దేవుని ముక్కునేసాను. మొత్తానికైతే మనమైతే మటన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనమైతే 1.5 kg మటన్ తీసుకున్నాము. ఇంకా ఫ్యామిలీ పెద్దది కాబట్టి చికెన్ కూడా కావాలి కదా అని చెప్పేసి చికెన్ దగ్గరికి వచ్చి చికెన్ కూడా 2 కిలోలు తీసుకున్నాము. బాగా నిజంగా చెప్తాను, చాలా నీట్గా కొట్టించాడు చికెను. బాగుంది, బాగా కాల్చి ఫ్రెష్ కొట్టించారు. ఫైనల్ అయితే కనుక 2 తీసుకున్నాము. మా బామ్మది బండి పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు. మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం తీసుకొని. ఇంకా కొద్దిగా కొత్తిమీర అవి తీసేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. మధ్యాహ్నం అయితే మనకు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, ఇది మటన్ కుక్కర్లో చేశారు అక్కళ్ళు. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. మనకైతే బోన్ కావాలని చెప్పేసి బోన్ కూడా చెప్పాను. ఇదైతే కనుక బిర్యానీ అంటే మన మంది బిర్యానీ కదా, ఆ లెవెల్లో చేయించాము. ముక్కల్ని మళ్ళీ నూనెలో వేయించుకొని. నెక్స్ట్ ఇది కారం. బిర్యానీలో కారం ఖచ్చితంగా ఉండాలి కదా. మొత్తానికి అన్నీ వడ్డించుకునేసాను. బిర్యానీ, మటన్ కర్రీ, కారము అన్నీ వేసుకొని హ్యాపీగా కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాను. చెప్తాను టేస్ట్ ఎలా ఉన్నదో. బాగుందండి, నిజంగా టేస్ట్ అయితే బాగుంది. రోజు హోటల్లో అక్కడెక్కడ తింటాం కదా, మన హోమ్ ఫుడ్ ఎట్లుంటుందంటే నిజంగా సూపర్గా ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది, నేను కువైట్లో ఉన్నాను కదా, ఇంటి ఫుడ్ తిని చాలా రోజులు అయింది. నేనైతే 1 month అయింది వచ్చి కువైట్ నుంచి. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఇలాగే ఫ్యామిలీతో ఉండి హ్యాపీగా తిని ఉండాలనిపిస్తుంది, కానీ మనం అలా ఉండలేం కదా. సరే, మనమైతే కనుక థమ్స్అప్ అయితే తాగేసానండి. థమ్స్అప్ అదే తింటారా, థమ్స్అప్ కూడా బాగానే ఉంది, సూపర్గా ఉంది. ఫైనల్ అయితే హ్యాపీ, తిని చల్లని చేసేసాము. సరే గ్యాస్, ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.